ప్రపంచంలో జనాభా తగ్గుదలపై ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎలాన్ మస్క్ తాజాగా మరో హెచ్చరిక చేశారు. నానాటికి తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు కారణంగా సింగపూర్తో పాటు పలు దేశాలు అంతరించిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుదలపై నెట్టింట మరోసారి పెద్ద చర్చ మొదలైంది. తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటుతో సింగపూర్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గతేడాది ఈ రేటు 0.97కి పడిపోయింది. ఇంత దిగువకు జననాల రేటు చేరడం ఇదే తొలిసారి. అక్కడి మహిళలు సగటున ఒక్క సంతానానికి జన్మనివ్వట్లేదని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి. జనాభా సుస్థిరతకు కావాల్సిన 2.1 రేటు కంటే ఇది చాలా తక్కువ కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సమాజంలో మార్పుల కారణంగా సింగపూర్లో సంతానోత్పత్తి రేటు పడిపోతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గర్భధారణకు అనుకూలమైన వయసులో ఉన్న అనేక మంది మహిళలు ఒంటరిగా ఉండిపోతున్నారట. అంతేకాకుండా 20లో ఉన్న పెళ్లైన మహిళల్లో కూడా సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోయిందని తేలింది. 2023లో ఈ రేటు కాస్త పెరిగినప్పటికీ దీర్ఘకాలిక సరళి ఆందోళనకరంగానే ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జనాభా తగ్గుదలతో ఎదురయ్యే సవాళ్లను సింగపూర్ ఆధునిక సాంకేతికతతో అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది. జనాభా తగ్గుదలతో ఏర్పడుతున్న కార్మికుల కొరతను రోబోటిక్స్, ఆటోమేషన్ సాయంతో ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోంది. రోబోల వినియోగానికి సూచికైన రోబోట్ డెన్సిటీలో సింగపూర్ 2వ స్థానంలో ఉంది. అక్కడ ప్రతి 10,000 మంది కార్మికులకు 770 పారిశ్రామిక రోబోట్లు పనిచేస్తున్నాయి. కాగా మస్క్ కూడా రోబోటిక్స్ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఒకే పనిని పలుమార్లు చేయాల్సి వచ్చే రిపిటేటివ్ టాస్కులు, ప్రమాదకరమైన పనులకు మనుషులను పోలి ఉండే రోబోల తయారీలో పెట్టుబడులు పెడుతున్నారు. జననాల సంఖ్య తగ్గుదలతో ఎదురయ్యే ఆర్థిక, సామాజిక సమస్యలను టెక్నాలజీతో కొంతవరకు అధిగమించొచ్చని పరోక్షంగా ఆయన పేర్కొన్నారు. ఇక సింగపూర్ భవితవ్యంపై ఎలాన్ మస్క్ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. జనాభా తగ్గుదలను తట్టుకునేందుకు సింగపూర్ ఎప్పటినుంచో భారీగా వలసలను ప్రోత్సహిస్తోందని నెటిజన్లు కామెంట్ చేశారు. పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆర్థిక అస్థిరత, జీతం లేకపోతే ఇల్లు గడవని పరిస్థితులు పిల్లల్ని కనేందుకు జంకేలా చేస్తున్నాయని అంటున్నారు. కాగా సింగపూర్తో పాటు జపాన్, దక్షిణ కొరియా, కొన్ని ఐరోపా దేశాలు జననాల రేటు తగ్గుదలతో ఆందోళన చెందుతున్నాయి.